వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. అలసంద గింజలతో పప్పు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈ పప్పు తయారైపోతుంది. రైస్, రోటీ, సంగట్లేకైనా చాలా బాగుంటుంది. ఈ పప్పు తయారీ విధానం చూద్దాం. అలసందకాయలు తీసుకోవాలి. చూడండి, ఈ అలసందకాయలు ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకొని శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, కుక్కర్లో నీళ్ళు వేసుకొని అలసంద గింజలు వేసుకోవాలి. శుభ్రంగా కడిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. శుభ్రంగా చింతపండు వేసుకోవాలి. కడిగి టమోటా ముక్కలు కడిగి వేసుకోవాలి. ఇలా మీడియం సైజు ముక్కల్లా వేసుకోవాలి. కల్లుప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు పసుపు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకోవాలి. 3 విజిల్లు ఉడికించుకొని ఆరిపోయాక ఇలా మూత తీసేయాలి. చూడండి, ఈ రసం పక్కకు ఉంపుకొని కొన్ని గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. పప్పులో నుంచి చూడండి, మెత్తగా పప్పు రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవాలి. వేడిగా ఉంది పప్పు అయితే. చూడండి, ఇలా రుద్దేయాలి. ఇలా రుద్దేసి కొన్ని పప్పులో నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇలా కలిదిప్పుకోవాలి. చూడండి, పప్పు చాలా బాగుంది. మరీ పలుచగా మరీ చిక్కగా లేకుండా ఇలా ఉండాలి. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తిరువాత గింజలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేలా ఈ తిరువాత వేగాలి. మంచి స్మెల్ వస్తుంది. తెల్లగడ్డలు వేగుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేయించుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇలా తర్వాత వేగాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేలా వేగాలి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న అలసంద గింజలు వేసుకొని వేయించుకోవాలి. అలసంద గింజలు కూడా కాస్త వేగాలి. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. చూడండి, పప్పు వేసి కలిదిప్పుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. చక్కగా రెడీ అయిపోయింది పప్పు. చూడండి, చాలా సింపుల్గా తయారైపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా అలసందల పప్పు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.